రేవంత్ బృందం అమెరికా పర్యటన సక్సెస్ 31,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు పూర్తి కాలేదు, ప్రాజెక్టులు కట్టి చూపిస్తామన్న ఉత్తమ్ కుమార్. అదాని విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతి, రాహుల్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్. బీజేపీకి ఆంధ్ర తీపి, తెలంగాణ చేదైంది, రాష్ట్రానికి అన్యాయం చేశారని హరీష్ ఆగ్రహం. ఏపీ సీఎం చంద్రబాబుతో స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ, శ్రీవారి సిఫార్సు లేఖలను ఆమోదించాలని విజ్ఞప్తి. పంట బీమా ఆగిపోయే ప్రమాదముందన్న జగన్, రైతులను సూసైడ్కు పురికొల్పారంటూ అచ్చెన్న ఫైర్. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటూ జగన్ ట్వీట్. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం, కుటుంబాలను లాగొద్దన్న వెంకయ్యనాయుడు. యువతకు ఈ కోచింగ్ సెంటర్ మంచి శిక్షణ ఇస్తోంది, ప్రవాసులు అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్న పెమ్మసాని. నాగార్జున సాగర్ వద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం, కొత్త ప్రతిపాదనలపై రామ్మోహన్ కసరత్తు. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపారు, వైఎస్ జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం. నేడు సుప్రీంలో కవిత బెయిల్ పిటిషన్ విచారణ, విడుదలపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. వరదలకు కొట్టుపోయిన తుంగభద్ర డ్యాం గేట్, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన సర్కార్. 60 టీఎంసీలు ఖాళీ చేశాకే కొత్త గేట్ ఏర్పాటు, తుంగభద్ర డ్యాంకు కొనసాగుతున్న మరమ్మతులు. నాగార్జున సాగర్ కు పర్యాటకుల సందడి, కృష్ణమ్మ జల సవ్వడులతో పరవశిస్తున్న టూరిస్టులు. కృష్ణమ్మకు కొనసాగుతున్న వరద ఉద్రిక్తత, ప్రకాశం బ్యారేజ్ నుంచి గేట్లు ఎత్తి నీటి విడుదల. విజయవాడ కనకదుర్గ ఆలయంలో అపచారం, అమ్మవారితో ఫోటో తీసుకుని వైరల్ చేసిన మహిళ. ఢిల్లీలో ఈ నెల 13న ఏఐసీసీ కీలక సమావేశం, 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీలను నియమించే ఛాన్స్. ఉగ్రవాదులతో భారత సైన్యం కుమ్మక్కు, జమ్మూ మాజీ సీఎం ఫారూక్ ఆరోపణలు. హైడెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం, కుట్రపూరిత రిపోర్ట్ అన్న అదాని గ్రూప్. అమెరికాకు తల వంచలేకే రాజీనామా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఆరోపణలు. అట్టహాసంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్, 126 పతకాలతో అగ్రస్థానంలో అమెరికా. స్వర్ణం లేకుండానే ముగిసిన భారత ప్రస్థానం, 6 పతకాలతో సరిపెట్టిన ఇండియా అథ్లెట్స్. తెలంగాణకు మరో 2 రోజులు వర్ష సూచన, 7 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ.